ఏమంట నాగ చైతన్యతోని ఇరుపు కాగితం అయ్యిందో అప్పటి నుంచి జర పానం మెత్తబడి బానదాన్లాడింది హీరోయిన్ సమంత. ఇక మెల్లగా బాలీవుడ్కు అడుగులేసి బోల్డ్ బ్యూటీ లెక్క ఏదంటే అది వెనకకు తగ్గకుండా షూటింగ్లో దూసుకపోతుంది. ఇప్పుడు అదే ఊపుతోని వ్యాపార రంగంలో కూడా దిగింది. ఆవు మీరు వినేది నేను చెప్పేది బరాబర్ వాస్తవమే. ఎందుకంటే ఖుద్దు ఆమెనే ఈ ముచ్చట సోషల్ మీడియాలో పంచుకుంది. ట్రూలీస్మా అనే పేరుతోని ఒక కొత్త క్లాతింగ్ బ్రాండ్, అంటే బట్టల దందా షాల్ చేసింది అన్నట్టు. ఇప్పటికే సాకి పేరుతోని ఓ ఫ్యాషన్ బ్రాండ్ ను సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్న సమంత ఈ ట్రూలీస్ మా పేరుతోని పెట్టిన క్లాతింగ్ బ్రాండ్ కూడా గట్టిగా నడవాలని ఫ్యాన్స్ కామెంట్ల వాన కురిపిస్తున్నారు. అంతేకాదు జిందగీలా అడ్డుకట్టొస్తే ఆడనే ఆగిపోకుండా అంతకంటే రెట్టింపు ఈ స్పీడ్ తోని ముందుకు పోయి మనల్ని బాధ పెట్టినోళ్లకు ఎట్లా బుద్ధి చెప్పాలనో సమంతం చూసి నేర్చుకోవాలని అంటుర్రు. మార్పు మార్పు అంటే జనం కాంగ్రెస్ పార్టీకి మంచి తీర్పు ఇచ్చిండ్రు. అందుకే మార్పు అంటే ఏంటిదో మంచిగా చూయించిండ్రు జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లా. దొంగోట్లు వేయించుడు, పోలీసులను కావలి పెట్టుకున్నాడు, పైసలు వంచుడు, ఇదేంది అని అడిగితే దాడులు చేసుడు, గుంపుల గుంపులు దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఈవీఎం స్విచ్ ఒత్తిచ్చుడు. ఇదేనయ్యా మార్పు అన్నట్టు చేసిండ్రు జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లా అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలు. దానికి తగ్గట్టే సోషల్ మీడియాలో వీడియోలు గిర్రగిర్ర విపరీతంగా తిరుగుతున్నాయి. ఆ వీడియోలను చూడండి, జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎంత ఘోరంగా జరిగినాయో మీకే అర్థమైంది. చూసిండ్రా, గుంపులు గుంపులు ఓట్లేసేదానికి పొట్టు పొట్టు వస్తున్నారు. మరి వాళ్ళు నిజమైన ఓటర్లా లేకుంటే దొంగ ఓటర్లా? ఏ పార్టీకి ఓటేసేదానికి వచ్చిండ్రు అనేది మనకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలు మాత్రం వాళ్ళని ఆపుతున్నారు, అడ్డం పడుతున్నారు. ఇంకొకడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు నడుమిట్లా తోపులాటలు ఘర్షణలు కొట్టుకునుడు దాకా పోయింది. దొంగోట్లు వాడుతున్నాయని నినాదాలు చేసిండ్రు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు. వీళ్ళ సంగతి ఇక్కడ ఇట్లుంటే యోగి ఇక్కడ చూడండి. నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ పోలీసుల ముంగట్నే ఓ మనిషి శంప మీద షటేల్ను కొట్టిండు. అడ్డం వస్తే ఆగేది లేదు, ఎంత టోలనైనా కొట్టుకుంటా పోతామన్నట్టు చేసిండ్రు. ఇంకో దిక్కు ఎన్నికలు ఏం తక్లీఫ్ లేకుండా నడుస్తలేవు, అంతా ఆగమాగం చేస్తున్నారని ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నది మాగంటి సునీతమ్మ. మరి కొంతమందికి ఏమైందో ఏమో చెప్పులు బూట్లు లేపి చూపెడుతున్నారు. ఇక చూసిన ఎట్లున్నదో, ఆడబిడ్డ అనేది కూడా లేకుండా చెప్పులు బూట్లు చూయిస్తున్నారంటే ఇక వీళ్ళని ఏమనాలి? గింత అరాచకం ఉంటదా? ఇది దేశ ప్రజాస్వామ్యాన్ని బొందబెట్టుడు కాదా అని బీఆర్ఎస్ పార్టీలు అంటున్నారు. మరి ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి, దొంగోట్ల సంగతి ఏంది, ఎవరు గెలవబోతున్నారు అనేది శుక్రవారం తెలుస్తుంది. కానీ ఈ తీరుగా ఓట్లు ఇంతవరకు దేశంలో ఎక్కడ జరగలేదు, సత్యనాశ్ చేసిందని మాట్లాడుకుంటున్నారట జూబ్లీ హిల్స్ లో ఓటర్ అన్నలు.